అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ డాక్టర్ సోమరాజు సుశీల గారు రచించిన ఇల్లేరమ్మ కథల నుంచి నందికేశుడి నోము. పొద్దున్నే అందరం బడి టైం అయిపోతోందని రెడీ అవుతున్నాం. ఆ పాటికి అమ్మ ఓ కంచంలో వేడన్నం మీద ఆవకాయి నెయ్యి వేసి అలా ఇలా కలిపేసి 4 భాగాలు చేసి ఎవరి భాగం మీద వాళ్లకు ఆవకాయ పెచ్చిపెట్టింది. కంచం మధ్యలో వెన్నపూస వేసింది. అలాగే ఇంకో కంచంలో పెరుగన్నం కలిపి అవి 4 భాగాలు చేసింది. ఎవరు రెడీ అయితే వాళ్ళు తినేయొచ్చన్నమాట. ఇంతలోకి సువర్ణ వాళ్ళ బామ్మగారు ఓ పళ్ళెంలో ఒక్క 2 తమలపాకులు, ఓ గులాబీ పువ్వు, ఓ యాపిల్ కాయి పెట్టుకొని వచ్చి అమ్మని పీట మీద కూర్చోమని చెప్పి బొట్టు పెట్టి ఇచ్చి వెళ్ళిపోయారు. నాకైతే ఈ ఏలూరు పద్ధతులేవీ అర్థం కావట్లే. అద్దెకున్న వాళ్ళతో పోట్లాడాలి గాని ఇన్ని మర్యాదలు చేస్తారా ఎక్కడన్నా? అదే ముక్క అమ్మనడిగా. అద్దెకున్నాం గదా అని ఇవ్వరట్లా. ఇది పువ్వు పండు తాంబూలం నోము. రోజు ఓ ముత్తైదుకిస్తే పుణ్యం. అలా ఏడాది పాటు చేస్తే ఇచ్చిన వాళ్ళకి పుచ్చుకునే వాళ్ళకి కూడా చాలా మంచిదట అని అమ్మ చెప్పింది. అయితే తినే వాళ్ళకి ఇంకా మంచిదట అని చెప్పి ఆ కాయ సంచిలో వేసుకున్నా. బోయినాల బెల్లులో చిన్నారికి సగం ఇచ్చే ఒప్పందం మీద ఆ పువ్వు జాగ్రత్తగా పట్టుకెళ్ళి వనజ టీచర్కి ఇస్తా. ఆవిడది పెద్ద జడ ఎంత బాగుంటుందో. ఈ పువ్వు ఆవిడ తల్లో. ఈ కొత్త స్కూలు పర్వాలేదు, కానీ కొన్ని పాఠాలు మాకు గుంటూరులో ఎప్పుడో చెప్పేశారు. అందుకే ఇక్కడ టీచర్లకి పాఠాలు చెప్పడం బాగా వచ్చినట్లు అనిపిస్తోంది. ఇంక మా స్కూల్కి ఎదురుగానే నాన్న కట్టించే అమెరికన్ ఆసుపత్రి. అమ్మేమో మా క్యారియర్ అక్కడికే పంపిస్తుంది. సిమెంటు, కంకర, ఇసుక కలిపిన ఘాటు ఘాటు వాసనంటే నాకు భలే ఇష్టం. అంతా తడి తడిగా చల్ల చల్లగా ఉంటుంది కదా. అక్కడ పని వాళ్ళంతా పెద్దయ్య గారి అమ్మాయిలని మా కేసి చూస్తుంటే ఎంత బాగుంటుందో. కానీ పాపం నాన్నకి ఒక్క నిమిషం కూడా కూర్చోవడం కుదరదు. రోజంతా కూలోళ్ళతో తిరుగుతూ అరుస్తూ పని చేయించాలి. మా ఇంటికి నాన్న కోసం వచ్చేవాళ్ళు కూడా దుమ్ము దుమ్ముగానే ఉంటారు. ఇసుక తోలేవాళ్ళు, కంకర ఇటిక తోలేవాళ్ళు, మేస్త్రీలు అలా. అదే మామయ్య గారైతే అందంగా తయారైపోయి మంచి బట్టలేసుకుని వీధి గదిలో పెద్ద ఆకుపచ్చ బల్ల వెనకాతల మెత్తటి కుర్చీలో కూర్చొని లావు లావు పుస్తకాలు కాగితాలు తిరిగేస్తూ ఉండడమే. చదవగా నేనెప్పుడూ చూడలేదు. ఎక్కువగా ఏ ఆఫీస్కి కూడా వెళ్ళే పని లేదు. ఆయన కూర్చునే గది కూడా మా వీధి గదిలాగానే కిటికీలోనే పువ్వుల తోట. ఆయన ఎదురుగ్గా 2 చిన్న బల్లలు, టైపు మిషన్లు, 2 ముగ్గురు గుమస్తా కుర్రోళ్ళు అటూ ఇటూ తిరుగుతూ మామయ్య గారు చూస్తున్నప్పుడు టైప్ కొడుతూ ఉంటారు. ఒక్క గుమస్తా తాతగారు మాత్రం మామయ్య గారు ఉన్నా లేకపోయినా పుస్తకాల్లో నుంచి తలెత్తకుండా ఏమిటో బ్రహ్మరాత రాసుకుంటూ ఉంటారు. మామయ్య గారి కోసం వచ్చే పెద్ద మనుషులు వీధి వరండాలో ఫేము కుర్చీలో కూర్చొని పేపర్లు చదువుకుంటూ ఉంటారు. ఎంచక్కా మామయ్య వాళ్ళకైతే ఇల్లే ఆఫీసు, ఆఫీసే ఇల్లు. ఎప్పటికైనా చేస్తే అలాంటి ఉద్యోగమే చెయ్యాలి. బల్ల మీదుండే సరికొత్త టెలిఫోన్లో ఎవరితోనైనా మాట్లాడాలని నా ఆశ. కానీ ఎలా కుదురుతుంది? నాకు ఎవరూ తెలియదు ఈ ఊళ్ళో. తెలిసినా ఫోను వాళ్ళకు కూడా ఉండాలట కదా మరి. అయినా బయట వాళ్ళ పిల్లల్ని ఫోను ముట్టుకోనిస్తారా? ఆలోచించగా ఓ ఉపాయం తట్టింది. సెలవుల్లోనే ఓ రోజు మామయ్య గారి ఆఫీసులో ఏదో చదువుకుంటుంటే నెమ్మదిగా వెళ్ళి వెనకాల నిలబడ్డా. ఏం సుశీల, తెల్ల కాగితాలు కావాలా అని అడిగారు. కాగితాలేవి అక్కర్లేదు, కానీ సెలవులు కదా, నాకేం తోచట్లేదు. ఏదైనా పనుంటే చెప్పండి చేస్తా అన్నా. ఆయన నవ్వి, రోజు పొద్దున్నే వెంకటలక్ష్మి ఆఫీసు తుడుస్తుంది కదా, దగ్గరుండి అన్నీ దులిపించి తుడిపించు. కూజాల్లో నీళ్లు పారిపోయించి కొత్తవి పెట్టించు. ఎవరూ లేనప్పుడు ఫోన్ మోగితే ఎత్తి ఆడిటర్ గారి ఆఫీస్ అండి, ఎవరు కావాలి అని అడుగు అని నాకు పెద్ద ఉద్యోగం ఇచ్చేశారు. ఈ మాత్రం సందు దొరికితే నే వదులుతానా? రోజంతా ఆ చుట్టుపక్కలే తిరుగుతూ ఉండేదాన్ని. పార్టీలు ఎవరూ లేనప్పుడు నేను ఓ ఫేము కుర్చీలో కూర్చొని కాపలా కాయటం. ఎప్పుడు టెలిఫోన్లో మాట్లాడనిస్తారా అని ఎదురు చూడ్డం.
కానీ గుమస్తా తాతగారు ఆ కుర్చీ వదిలితే కదా. చివరికో రోజు ఇలా కాదు పని అనుకుని తిన్నగా అడిగేశా, తాతగారు ఒక్కసారి ఫోన్లో మాట్లాడించరా అని. ఆయన 4 నెంబర్లు తిప్పి నా చేతికిచ్చి, మాట్లాడు, మీరు చేరబోయే స్కూలే అన్నారు. అవతల నుంచి హలో హలో అని వినిపించింది. కానీ నాకు భయం వేసి వెంటనే పెట్టేశా. అస్సలే నేను చేరబోయే స్కూల్ అన్నారు, ఫలానా అమ్మాయి అని తెలిసి సీట్ ఇయ్యకపోతే అసలు స్కూల్ ఎప్పుడు తెరుస్తారండి అని అడుగుదామనుకున్నా. కానీ ధైర్యం చాల్లా. మళ్ళీ ఫోను జోలికే పోలా నేను. ఇంతలోకి స్కూల్ తెరిచేశారు కాబట్టి రోజంతా ఆఫీసులో ఉండడం కుదరట్లా. రోజు సువర్ణ కోసం వచ్చే రిక్షాలో స్కూల్కెళ్ళి రావడం, ఒకటే స్కూలు, ఒకేలా వెళ్ళడం, ఒకేలా రావడం. గుంటూరులో అయితే వెనక్కి తిరిగోసారి, ఒంటికాల మీదోసారి, ఎదురు బదురు ఓసారి అలా రోజుకోలా నడిచేవాళ్ళం. స్కూల్లో ఏమో తెలిసిన పాఠాలే వినాల్సి రావడం, టీచర్లేమో ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు ఆన్సర్ తెలిసినా నేను చెయ్యెత్తకూడదని ఆర్డరు. ఇంకా ఎంత విసుగో మాటల్లో చెప్పలేం. ఈ వేళ మాత్రం భలే అయ్యిందిలే. రోజులానే స్కూల్ వదిలే టైంకి రిక్షా అబ్బాయి వచ్చి రెడీగా గేటు బయట నుంచున్నాడు. సువర్ణ, చిన్నారి రిక్షా ఎక్కేశారు కూడాను. నేను ఎక్కబోతుంటే అప్పుడు కనబడ్డారు. గేటు పక్కనే 10-15 మంది, అన్ని క్లాసుల అమ్మాయిలు నిలబడి. అలా ఎవరు నిలబడమన్నారో ఈవేళ కనుక్కోకపోతే మళ్ళీ నాకు రేపెవరు చెప్తారు? ఏంటి మీరంతా ఇక్కడ ఎందుకు నుంచున్నారు అని అడిగా. మేమంతా బ్రాహ్మల పిల్లలం అన్నారు మహాబడాయిగా. అయితే ఏమిటట? మేము బ్రాహ్మల పిల్లలమే అన్నా. మామయ్య, ఇదిగో ఈ పిల్ల కూడా పనికొస్తుంది అని ఓ అరుపు అరిచింది. అమ్మయ్య, ఇంకో దానివి దొరికావు, కదలకుండా ఇక్కడే ఉండు అని నా చెయ్యి గట్టిగా పట్టుకుందా పిల్ల. నాకైతే చచ్చే భయం వేసింది. బ్రాహ్మణ పిల్లలందరినీ తీసుకెళ్ళి ఎక్కడన్నా చంపేస్తారేమోనని. ఏమో, నాకు సరిగ్గా తెలియదు. మా నాన్న బ్రాహ్మలు కాదేమో, తద్దినాలు ఎందుకంటారు అని చెయ్యి విడిపించుకోబోయా. భయం లేదులే పాప, మీకు చక్కగా అప్పచ్చులు పెట్టి గంటలో ఇక్కడ దింపేస్తాం. వీళ్ళందరూ రావట్లే, ఇప్పుడే వచ్చేద్దాం అని ఆయన మా అందరినీ నడిపించడం మొదలుపెట్టారు. పరిగెత్తుకెళ్ళి చిన్నారితో చెప్పా, ముఖ్యమైన పని మీద బ్రాహ్మల ఇంటికి వెళ్తున్నా, గంటలో దిగబెడతారట. చందర్రావుతో కానీ నాన్నతో కానీ వస్తానని చెప్పు అని ముందెళ్ళే వాళ్ళని కలుసుకుని నడవడం మొదలెట్టా. అక్క, ఏదైనా పువ్వు పండు తాంబూలం నోమా? ముత్తైదువుల కోసం వచ్చారా అని అడిగా. అలాంటిదే, కాకపోతే ఈ నోముకి పిల్లలు కూడా పనికొస్తారు. మా అత్తయ్య ఈవేళ నందికేశుడి నోము నోచుకుంది. సాయంకాలం సూర్యాస్తమయం లోపల 5 సేర్ల సాలపరవాన్నం, 5 సేర్ల బియ్యం అట్లు చెల్లాలి కదా. తీరా చూస్తే పొద్దున్నే అత్తయ్య వాళ్ళ చుట్టాలకి మైలొచ్చింది. అందుకని 30 మంది దాకా రావటం కుదరట్లా. ఎవరన్నా స్కూలు పిల్లల్ని కేకేసుకురమ్మని మామయ్యని పంపింది. పద పద, గబగబా నడవాలి అని నా చెయ్యి వదలకుండా నడిచింది. ఎన్నో సందులు తిరగ్గా తిరగ్గా వాళ్ళదో పెంకుటిల్లొచ్చింది. అక్కడో 2 ఆడవాళ్ళు మమ్మల్ని చూడగానే కాళ్ళు కడుక్కొని రండమ్మా అని నూతి దగ్గరికి పంపించారు. సరిగ్గా వరండాలో కూర్చోబెట్టారు. హోటల్లో లాగా ఒకళ్ళొచ్చి చిన్న చిన్న కుట్టుడాకులు, పక్కనే దొన్నెలు పెట్టి మంచినీళ్ళ గ్లాసులు పెట్టి నీళ్లు పోసి వెళ్ళిపోయారు. ఇంకో ఆయనొచ్చి కొంచెం కొంచెం పెట్టించుకోవాలి, ఇది ప్రసాదం, పారేయకూడదు అంటూ పరవాన్నం దొన్నెల్లో పోసి వెళ్ళిపోయాడు. ఆయన వెనకాలే ఒక ఆవిడ పెద్ద పల్లెంలో తెల్లటి అట్లు, నాన్న మంచం మీద దోమతెరల చిల్లులు చిల్లులుగా పల్చగా ఉన్నవి. ఒక్కో ఆకులో 2 వేసుకుంటూ పోయింది. ఆకులేసిన ఆయనే మళ్ళీ వచ్చి అల్లం పచ్చడి, నెయ్యి తెచ్చి వేసి వెళ్ళిపోయాడు. అంతా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మేం కూడా కబుర్లు చెప్పుకోకుండా తినగలిగినంత గబగబా తినేయాలన్నమాట. చీకటి పడేటప్పటికి అట్లు కానీ మిగిలిపోతే ఈ నోము ఫెయిల్ అయిపోయినట్లే. ఈ నోము పాస్ అయిపోతే ఆవిడ మళ్ళీ ఏకాదశికి శనగల చలివిడి చేసుకుంటుందిట. ఈసారి ముందే చెప్తానంది ఆ 5th ఫారం అక్క. తీపొక్కటే చేస్తే చల్లదని ఒక తీపి ఒక కారం కలిపి చేస్తారట ఎప్పుడూను.
ఇక్కడికి రాబట్టే కదా నాకు తెలిసింది అట్లు మీద నెయ్యేసుకోవాలని. అందరికీ అరటిపండు తాంబూలం, ఓ అర్ధన దక్షిణ ఇచ్చి అన్నమాట ప్రకారం స్కూలు దగ్గర దిగబెట్టేశారు. తీరా చూస్తే మా రిక్షా అబ్బాయి అక్కడే కనబడ్డాడు, బీడీ కాల్చుకుంటూ. అమ్మాయి గారు, తవరినింటికి వచ్చేయమన్నారు మన రిచ్చాల అయ్యగారు, మార్కెట్కి వెళ్ళినారంట అని చెప్పి నన్నెక్కించుకుని ఇంటి దగ్గర దింపేశాడు. నిమ్మలంగా రహస్యంగా ఇంట్లోకొచ్చా. అమ్మ చూసింది కానీ ఏం మాట్లాడలేదు. నే ఎక్కడికెడితే అక్కడి నుంచి వెళ్ళిపోవడం. ఎంత కోపంగా ఉందంటే కనీసం కాళ్ళు కడుక్కోలేదేమని కూడా తిట్టలేదు. నాన్నొచ్చే లోపల చంపేసినా చంపేయగలదు. చిన్నారిని అడిగా, ఏం మోసావే నా మీద అని. మోసేందుకు నాకేం పని, నువ్వు చెప్పిందే చెప్పా. బ్రాహ్మలింటికి ఎవరింటికో పిల్లలందరితో పోయింది, గంటలో వస్తుందిట అని చిన్నారి మహా ఖుషీగా చెప్పింది. మరి ఇంత మాత్రానికి ఎందుకట అంత కోపం? తాను మాత్రం పొద్దున బామ్మగారు తాంబూలం ఇస్తే తీసుకోలా, పెద్ద ముత్తైదువులా ఫోజుగా. ఏంటమ్మా, నేనేదో వెధవ పనులు చేసొచ్చినట్లు కోపంగా ఆ చూపులేంటి? ఎప్పుడన్నా నువ్వు నందికేశుడి నోము చేసుకోవాలనుకున్నావనుకో, మీ చుట్టాలందరికీ మైలొచ్చిందనుకో, మరి నీ నోము పాస్ అవ్వాలంటే నేను మా స్కూల్ నుంచి బ్రాహ్మణ పిల్లలందరినీ ఏరి తేవాలా వద్దా? ఎవరన్నా అడిగితే తినిపెట్టడం కూడా మహాపాపమేనా? ఇదే తప్పైతే ఈ నోము చెయ్యమని పరమేశ్వరుడు వెండికొండ మీద పార్వతీదేవికి ఎందుకు చెప్పాడు? నాకు నీ చిన్న కూతురు మళ్ళీ గుడిపాములా పడుండడం చేతకాదు. ఇంక నీ మొహం నీ ఇష్టం వచ్చినంత కోపంగా పెట్టుకో. నేను నీ కేసి చూస్తే కదా నాకు తెలిసేది అని నేనే పోట్లాట మొదలుపెట్టా. ఎంత నోములైతే మాత్రం ముక్కు మొహం తెలియని వాళ్ళ ఇళ్ళకెళ్ళిపోయి తినేయడమేనా? ఒక్కసారి కూడా వెళ్ళకుండా ఊరందరూ తెలియడానికి నేనేమైనా గాంధీ గారినా, నెహ్రూ గారినా? వెళ్ళబట్టే కదా ఫిఫ్త్ ఫారం చదువుతున్నా ఇంత కూడా గర్వం లేకుండా వసంతక్క నాకు 2 పాటలు నేర్పిస్తానంది. ఏడిసావులే, ప్రతిదానికి ఊరు పట్టని కథలు చెప్తావు. వసంతక్కట వసంతక్క, ఎక్కడి చుట్టరికం? మొండిదాన్ని మొగుడేం చేస్తాడు, సిగ్గులేని దాన్ని శివుడేం చేస్తాడని పెద్దవాళ్ళు ఊరికే అన్నారా అని అమ్మ తన పనిలో పడిపోయింది. అమ్మ చేత హాయిగా తిట్లు తినేశాక ఆడుకోవడానికి పార్కుకి వెళ్ళిపోయా. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందనుకుంటా. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.